ఏబిసిడీలు వచ్చా? ఏబిసిడీలు రాకపోయినా దేశ నాయకులు కావచ్చేమో గానీ డాక్టర్లు కాలేరమ్మా. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో కూల్గా అది చల్లగా ఉండే అక్షరం ఏది? అక్షరం చల్లగా ఉండడం ఏంటి? అదే గమ్మత్తు. ఒక అక్షరం కూల్గా ఉంటుంది, అదేంటో చెప్పు. నువ్వే కాదు, ఎవరైనా చెప్పొచ్చు. ఆశ ప్రశ్నలకు మన దగ్గర సమాధానాలు ఉండవు, అందుకని ఆలోచించను గాక ఆలోచించను. ఒరే, గ్యారెంటీగా పేలుతుందంటావా? అది పేలకపోతే బాస్ మన కళ్ళు పీల్చేస్తాడు. అందుకే అతి జాగ్రత్తగా తయారు చేశాం. కత్తి దిగితే చాలు ఠామ్ అంటుంది. నేను చెప్తాను. చెప్పు. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అక్షరాల్లో కూల్ గా ఉండేది బి. అదెలా? అదెలా అంటే ఏ అనే అక్షరానికి సి అనే అక్షరానికి మధ్యన బి ఉంటుంది. ఏ సి మధ్య ఉంటుంది కాబట్టి బి కూల్ గా ఉంటుంది. అవును, ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, వీళ్ళెవ్వరకు నా తెలియదేటలు రాలేదు. నీకెలా వచ్చాయబ్బా? నాకు ముందే తెలుసమ్మా, ఊరికి అన్నయ్యకు ఒక ఛాన్స్ ఇద్దామని. ఆశ, ఆ రోజు కిటికీలోంచి చూస్తున్నప్పుడు 3-4 రోజుల దాకా విషయం ఎత్తదన్నానా? కేక్ వచ్చినట్టుంది. నీ కేక్ అయితే ఓ 40 క్యాండిల్స్ పెట్టాల్సి వస్తుందేమో. అవునవును, నీ కేక్ అయితే ఒక క్యాండిల్ పెడితే చాలు. ఏమంటే చిన్ని బాబు కదా. ఏంటమ్మా నరం ఇంజక్షన్ ఇచ్చినట్టు జర్కిస్తున్నారు? ఆశాకేం కాలేదు కదా? బాబుకు ప్రమాదం ఏం లేదు. మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. మీరు బాబు సంగతి చూసుకోండి, నేను ఆ కేక్ సంగతి చూసుకుంటా.